బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రోహిణి కార్తె తీవ్రత వారం రోజుల ముందే కనిపిస్తోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తోడు ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. అల్పపీడన ప్రభావంతో తేమతో కూడిన గాలి హరించుకుపోయి రాజస్థాన్ నుండి వేడి గాలులు త్వరితగతిన రావడంతో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నెల 19 నుండి 23 వరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో 40.9 నుంచి 46.4 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. గతం కన్నా 2 డిగ్రీల అదనంగా వేడి పెరగనుంది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల ఎండల తీవ్రత అధికంగా ఉండనుంది. పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. వైఎస్ఆర్ కడప, తిరుపతి జిల్లాలలో 42 నుండి 44 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలోనూ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నెల 19 నుంచి 24 వరకు 45 నుంచి 47 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో 7 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆదిలాబాద్, కొమరం భీం, జగిత్యాల, సిరిసిల్ల, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆదివారం నిర్మల్ జిల్లా తానూరులో అత్యధికంగా 45.8 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా తారోజ్లో 45.5, నిజామాబాద్ జిల్లా భీంగల్లో 45.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత ఏడాది మేతో పోలిస్తే 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, మరి రాష్ట్రంలోని ఎండల తీవ్రత గురించిన అప్డేట్స్ తెలియజేయండి. రాష్ట్రంలో ఎండలు గడపడుతున్నాయి. ఎండ దాటికి రాష్ట్రంలో అన్ని వయసుల ప్రజలు కూడా అల్లాడిపోతున్నారు. వృద్ధుల దగ్గర నుంచి మధ్య వయస్కులు, చిన్నపిల్లలు ప్రతి ఒక్కరికి కూడా ఎండ చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. సో ఈ ఎండ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు వేడితో పాటు వడగాలులు, వేడి గాలి వల్ల కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. సో ఇదే పరిస్థితి రాబోయే 10 రోజుల పాటు ఉంటుందని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. సో ఎండ కారణంగా ఇళ్లలో కూడా వెచ్చని వాతావరణం ఉంటుంది. అంటే బయటికి వెళ్తే ఎండ కారణంగా బయట తిరగలేని పరిస్థితి కాబట్టి ఇళ్లలోనే ఉంటున్నా కూడా ఇల్లు మొత్తం కూడా వేడి కారణంగా ఇంటి లోపల కూడా వేడి వాతావరణమే కనిపిస్తుంది. ఇప్పుడు ఏసీలు ఉన్నప్పటికీ కూడా ఏసీలు కూడా ఏమాత్రం ఎండ తీవ్రతను తగ్గించలేకపోతున్నాయి. సో దానివల్ల కూడా ప్రజలకు ఉపశమనం కలిగిన పరిస్థితి. కాబట్టి రాబోయే 10 రోజుల్లో కూడా ఇవే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ రోజు ప్రధానంగా కొన్ని జిల్లాల్లో 42 డిగ్రీల నుంచి 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, మార్కాపురం, నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. 42 డిగ్రీల నుంచి 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఈ జిల్లాలో నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్న ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఈ జిల్లాలు కాకుండా మిగతా అన్ని జిల్లాల్లో కూడా 35 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఎండ నుంచి సురక్షితంగా ఉండాలని కూడా ప్రభుత్వం కోరుతుంది. ఇవే కాకుండా ఏపీ వ్యాప్తంగా 34 మండలాల్లో ఎండతో పాటు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం కూడా ఈ రోజు ఉంది. సో వడగాల్పుల కారణంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో పాటు ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఆ వడగాల్పుల నుంచి కూడా బయట తప్పించుకోవాలి. ప్రభుత్వం తీసుకున్నటువంటి సంరక్షణ చర్యలు పాటించాలని కూడా ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. సో దీంతో పాటు బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. దానికి తోడు ఆవర్తనం కొనసాగడం వల్ల ఈ రోజు రేపు కోటి జిల్లాల్లో పలు చోట్ల చిన్నపాటి వర్షం పడే అవకాశం కూడా ఉందని కూడా వాతావరణ శాఖ చెప్పింది. పోలవరం, మల్లూరు జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లా, అనంతపురం, కర్నూలు, తూర్పుగోదావరి, సత్యసాయి జిల్లాల్లో ఈ జిల్లాల్లో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలి. ప్రజెంట్ అమరావతి ప్రాంతంలో కూడా 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రత ఇప్పుడైతే నమోదయ్యింది. వెచ్చని గాలితో పాటు వడగాలులు కూడా వీస్తున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా
బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఎండ నుంచి రక్షించుకునేందుకు వీలుగా వాళ్ళతో పాటు క్లాత్స్ ని క్యారీ చేయాలి, మంచినీటి బాటిల్ ని కూడా క్యారీ చేయాలని చెప్తున్నారు. అవసరం మేరకు మాత్రమే బయటకు వచ్చి బయట తిరగాలని చెప్తున్నారు. ముఖ్యంగా 11 గంటల నుంచి 4 గంటల మధ్య ప్రాంతం ఇళ్లలోనే ఉండడం సురక్షితం అని కూడా ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.